ఈ రోజున మీరు అబద్ధపు హామీలు చెప్పి అధికారంలోకి వచ్చి రైతులకు వెన్నుపోటు పొడిచారు, మహిళలకు వెన్నుపోటు పొడిచారు, చదువుకునే విద్యార్థులకు వెన్నుపోటు పొడిచారు, నిరుద్యోగులకు వెన్నుపోటు పొడిచారు. ఈ రోజున రాష్ట్రంలో ఆరోగ్య శాఖ ఆరోగ్యశ్రీని ఆపేసి ఎంతో మందికి వెన్నుపోటు పొడిచారు. ఇవాళ చూసుకుంటే టెట్ నిర్వహించకుండా డిఎస్సి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ లక్షల మంది డిఎస్సి అభ్యర్థులకు కూడా మీరు వెన్నుపోటు పొడిచారు. ఆఖరికి ఈ రోజున కూటమి ప్రభుత్వంలో 10వ తరగతి ప్రశ్నాపత్రాలు సరిగ్గా దిద్దలేదని 60,000 మంది మళ్ళీ రీఅప్లికేషన్ పెట్టుకున్నారట రీకౌంటింగ్ కి. మళ్ళీ మా ప్రశ్నాపత్రాలు రివైజ్ చేయాలి, మేము బాగా చదువుతాము, ఫెయిల్ అయిపోయాం, మళ్ళీ మమ్మల్ని మా పేపర్స్ కౌంట్ చేయండి అని రీకౌంటింగ్ కి అప్లై చేసుకున్నారు. ఇప్పటి వరకు ఎప్పుడూ జరగలేదు ఇది. ఒక కూటమి ప్రభుత్వంలోనే 60,000 మంది స్టూడెంట్స్ మళ్ళీ రీకౌంటింగ్ అప్లై చేశారు అంటే మరి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఏం చేస్తున్నారు? ఇదంతా చూస్తే ఎలా ఉందంటే ఒక సామెత చెప్పినట్టుంది. దయచేసి ఏమనుకోవద్దు, నాకు నేను పెరిగిన వాతావరణంలో నాకు కొంచెం సామెతలు పద్యాలు ఎక్కువ వస్తుంటాయి. ఎలా ఉందంటే పనిగల పనివంతుడు పందిరేస్తే తాటాకి తగిలి ఊడిపోయిందంట. అలా ఉంది ఇవాళ వీళ్ళ వ్యవహారం. ఆఖరికి విద్యార్థుల జీవితాలతో కూడా ఆడుకునేటువంటి పరిస్థితి. అందుకే ఒక్క మాట చెప్తున్నాను, నిజంగా మీరు పరిపాలన చేయాలనుకుంటే జగనన్న చేసినటువంటి పాలనని మీరు ఆచరించండి చాలు. ఉన్నవి చెడగొట్టకుండా, ఉన్నవి పాడు చేయకుండా వాటిని ఆచరించండి. మీరు ఇచ్చిన హామీలు ప్రజలకు అందించండి. కనీసం ఎలాగో మీకు తెలిసి 4 ఏళ్ల తర్వాత మీరు కూడా దిగిపోతారు అన్న విషయం. అయినా ఈ 4 ఏళ్లలో కూడా మీరు ఇచ్చిన హామీలు అమలు చేయడానికి ప్రయత్నించండి. ఇంత వెన్నుపోటు మీరు ప్రజలకి ఈరోజు రాష్ట్ర ప్రజలకి చేశారు కనుకనే జూన్ 4వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి జిల్లాలో కూడా వెన్నుపోటు దినాన్ని నిరసనగా నిర్వహిస్తూ ఉన్నారు. అధికారులకి వినతి పత్రాలు అందించి జిల్లాలో ఉన్న వైఎస్ఆర్సీపీ కుటుంబం అంతా కలిసి ఈ వెన్నుపోటు దినాన్ని జరపబోతున్నారు. ఇలాంటి వెన్నుపోటు మళ్ళీ రాష్ట్ర ప్రజలకు అవసరం లేదు. ఖచ్చితంగా మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారు. ఈ జగనన్న మిషన్ ఏదైతే ఉందో ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా పర్సనల్ మిషన్ గా తీసుకుని ప్రతి ఒక్కళ్ళు తమ భుజాలపై వేసుకుని జగనన్న చేసిన మంచి కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి గుర్తు చేస్తూ ఈ 4 సంవత్సరాలు కూడా ఒక మిషన్, నిజంగానే జగనన్న మిషన్ అన్నట్టు ప్రతి ఒక్కళ్ళం దీన్ని పర్సనల్ మిషన్ గా తీసుకుని పనిచేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఉన్న వైఎస్ఆర్సీపీ కుటుంబాన్ని అంతటినీ కూడా అందరం కలిసి మళ్ళీ ఆయన్ని ముఖ్యమంత్రిని చేసుకోవాలి. మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్ విత్ జగనన్న. జోహార్ వైఎస్ఆర్, జై జగన్.